మనందరం లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తూ ఉంటాం. ధనానికి ప్రతిరూపంగా అమ్మవారిని భావిస్తూ ఉంటాం. అందుకే డబ్బులు కింద పడగానే తీసి కళ్ళకద్దుకుంటూ ఉంటాం. అమ్మవారు ధనలక్ష్మి రూపంలో మనకి ధనాన్ని ఇస్తుంది అని నమ్ముతాం, పూజిస్తాం. లక్ష్మీదేవితో పాటు కుబేరుణ్ణి కలిపి పూజించటం వల్ల ధనం సమృద్ధిగా ఉంటుంది. ధనాన్ని భద్రపరచాలి అనుకున్నప్పుడు మనసులో లక్ష్మీదేవి రూపాన్ని ధ్యానించుకొని ఓం శ్రీం కుబేర లక్ష్మ్యై నమః అని 3 సార్లు మనసులో మంత్రాన్ని చదువుకొని మనం ధనాన్ని కనుక దాచినట్లయితే ధనం సమృద్ధిగా ఉంటుంది. ఓం అంటే పవిత్రమైన దైవ శబ్దం. శ్రీం అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చే లక్ష్మీదేవి బీజాక్షరం. కుబేర లక్ష్మి అంటూ కుబేరుణ్ణి, లక్ష్మీదేవిని నమస్కరిస్తూ మనం ధనాన్ని దాస్తున్నామని అర్థం. ఇలా చేయటం వల్ల ఇంట్లో ధనం నిలకడగా ఉంటుంది.